ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ గ్రూప్లోని ఇంజనీర్స్ అందరికీ నమస్తే. పోయినసారి క్లాస్లో మనము ఆటోకాడ్ ఇంట్రొడక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. అలాగే చివరిన 6 ఈ స్కిల్డ్ డ్రాఫ్టర్స్ ఉంటారనేసి చెప్పుకున్నాము. ఆ డ్రాఫ్టర్స్ గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం చెప్పుకోబోతున్నాము. అదేంటంటే ఫస్ట్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్, అలాగే సివిల్ డ్రాఫ్టర్స్, మెకానికల్ డ్రాఫ్టర్స్, ఎలక్ట్రికల్ డ్రాఫ్టర్స్, ఎలక్ట్రానిక్ డ్రాఫ్టర్స్, ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్. ఈ 6 ఈ ఆటోకాడ్ని ఎక్కువ విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఒక్కొక్కరు ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్కిటెక్చరల్ డ్రాఫ్టర్స్. జనరల్గా ఆర్కిటెక్చర్ అంటే మనం తెలుసు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు డిప్లొమా వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ ఫస్ట్ ఇయర్లో ఈ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ గురించి సంబంధించిన మనం పర్స్పెక్టివ్ వ్యూస్ అనేసి ఒక సిలబస్ ఉంటుంది. అందులో మనము డిఫరెంట్ యాంగిల్స్లలో ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఎలా ఏంటనేది మనము చూస్తూ ఉంటాము. అలాగే ఈ రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ బిల్డింగ్స్కి ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. డిఫరెంట్ ఆర్చ్ షేప్లో ఉంటాయి. ఇలా మొత్తం కమాండ్స్ లాంటివి ఇలా ఉంటాయన్నమాట, పెద్ద బిల్డింగ్స్ వాటన్నిటికీ కూడా. అలాగే ఒక ఇంటిని కన్నా తీసుకుంటేనే మనము ఒక టేబుల్ దానికి ఎలా ఉండాలి, టీవీ స్టాండ్ ఎలా ఉండాలి, అలాగే సెల్ఫ్ ఏ విధంగా ఉండాలి, ఇలా స్టెప్స్ ఎలా ఉండాలి, రకరకాలుగా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ కాంపోనెంట్స్ మనము చూస్తూ ఉంటాం. తర్వాత సివిల్ డ్రాఫ్టర్స్ అంటే కన్నా మనం సహజంగా ఈ హైవేస్, అలాగే ఈ హైవేస్ మీద మనము కట్టబోయే బ్రిడ్జెస్, అలాగే క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, అలాగే క్రాస్ మ్యాజనరీ వర్క్స్, ఇలాంటివన్నీ కూడా మనము ఈ సివిల్ డ్రాఫ్టర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్లడ్ కంట్రోల్ కోసం అనేసి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ వాడుతూ ఉంటాము. సహజంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మనకు ఈ ఫ్లడ్ కంట్రోల్కి సంబంధించినవి చాలా రకరకాల స్ట్రక్చర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనము ఈ ఆటోకాడ్లో మనము డ్రా చేస్తాము. సో వీళ్ళని సివిల్ డ్రాఫ్టర్స్ అని పిలుస్తారు. తర్వాత మెకానికల్ డ్రాఫ్టర్స్లో వచ్చేసి జనరల్గా మనము ఏదైనా మిషనరీని తయారు చేయాలన్నా కూడా, అలాగే మెకానికల్ టూల్స్ అలాగే డివైజెస్ని తయారు చేయాలన్నా కూడా మనము ఈ మెకానికల్ డ్రాఫ్టర్స్ అనేవాళ్ళు వీటిని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. సహజంగా ఇవన్నీ కూడా మిషన్తో తయారు చేస్తూ ఉంటారు, మనుషులతో తయారు చేస్తూ ఉంటారు. అవి తయారు చేసేటప్పుడు వాటి యొక్క మెజర్మెంట్స్ పక్కా ఉండాలి. మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నట్టుగానే ఆటోకాడ్లో ఏదైనా కూడా 100% పక్కా మెజర్మెంట్ తోటి మనం గీయడం జరుగుతుంది. ఒక కూడా అటు ఇటు కావడం కూడా జరగదు అనమాట. కాబట్టి మెకానికల్ డ్రాఫ్టర్స్ అందరూ కూడా ఈ ఆటోకాడ్ని ఉపయోగించి ఆ టూల్స్ యొక్క డిజైనింగ్ అనేటివి 100% యాక్యురసీతో చేస్తారు. తర్వాత ఎలక్ట్రికల్ డ్రాఫ్టర్స్ అనే వాళ్ళు కూడా ఆటోకాడ్ని విరివిగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, అవి ఎట్లా ఏ సైజులో ఉండాలి, ఏ డైమెన్షన్లో ఉండాలి, ఆ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ని ఫాలో అవ్వుకుంటూ ఇవన్నీ కూడా మనం ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని సాటిస్ఫై చేస్తూ, అలాగే ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ కూడా వాటిని సాటిస్ఫై చేస్తూ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే వైరింగ్ వచ్చేసి చేస్తుంటాం మాకు పవర్ ప్లాంట్స్లలో అనమాట. వాటికి సంబంధించిన ఆ ప్లాంట్స్ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఈ వైరింగ్ సంబంధించినవి చేస్తూ ఉంటాం. అలాగే పవర్ జనరేషన్ అయిన తర్వాత దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి కూడా మనం చూస్తుంటాం. ఈరోజు మనకి ఇట్లా ఈ ఆర్టీపీపీ కావచ్చు, అలాగే హైడ్రో థర్మల్ పవర్ ప్లాంటేషన్స్ కావచ్చు, ఇలా అన్నిటి కూడా పవర్ జనరేషన్ చేసిన తర్వాత ఈవెన్ మన శ్రీశైలం డ్యామ్లో కూడా ఉన్న పవర్ జనరేషన్ సిస్టమ్ ఉంది. కాబట్టి ఆ పవర్ జనరేట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే దాని విషయాలన్నీ కూడా మనం డ్రాయింగ్ రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో దానికి సంబంధించిన డ్రాయింగ్స్ కూడా మనం ఈ ఆటోకాడ్ని ఉపయోగించి మనం డ్రాయింగ్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్ డ్రాఫ్టర్స్ అనేవాళ్ళు ఈ అసెంబ్లీ డయాగ్రామ్స్ ఫర్ సర్క్యూట్ బోర్డ్స్ అన్నమాట. ఈ సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్ బోర్డులో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్క్యూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాటిలో ఎలా చూపించాలి వాటికి అని చెప్పనేసి మనం డయాగ్రామాటికల్గా వచ్చేసి
వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఇవ్వడము, ఈ కలర్ ఉంటేనే ఈ సర్క్యూట్ అని చెప్పనేసి గుర్తించుకుంటూ అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ కాంపోనెంట్స్ అనమాట. ఎలక్ట్రానిక్ డివైస్ అనేటువంటివి ఒక దాంట్లో ఒకటి అమర్చడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన మొబైల్స్ తీసుకోండి, మొబైల్లో పైన టాప్ కవర్ ఒకలా ఉంటుంది, దాని లోపల ఇంకా చాలా చాలా పార్ట్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ యొక్క ఇది ఒకటి ఉంటుంది. అంటే సిమ్ స్లాట్ కాడి నుంచి, అలాగే ఎస్డి కార్డ్ కాడి నుంచి, అలాగే వచ్చేసి ఛార్జింగ్ పిన్ కాడి నుంచి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆటో క్యాడ్లో మనము ముందుగానే వాటి యొక్క డిజైన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఏరోనాటికల్ డ్రాఫ్టర్స్. దీనిలో వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ముఖ్యంగా మన ఈ విమానాలు అలాంటివి మొత్తం కూడా ఈ ఆటో క్యాడ్ను ఉపయోగించి వాటి యొక్క స్పేర్ పార్ట్స్ గురించి అంటే డిఫరెంట్ పర్టికులర్గా ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ని యూజ్ చేసుకుంటూ మనము వాటిని గీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే మిసైల్స్ అంటే అణుబాంబులు మనం వేస్తూ ఉంటాం కదా, మామూలుగా ఏదైనా దేశాలు యుద్ధాలు జరిగినప్పుడు వాటిని ఇవి ఉపయోగిస్తూ ఉంటాం కదా, వాటి యొక్క డిజైన్ ఎలా ఏంటనేది కూడా ఈ ఆటో క్యాడ్లో మనం గీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే వాటి యొక్క పార్ట్స్ కూడా అన్నీ ఈ ఆటో క్యాడ్ ద్వారా మనం గీసుకొని చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది 6 టైప్ ఆఫ్ డ్రాఫ్టర్స్ అంతా కూడా ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఈ క్లాస్ విన్న అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే.